forward paths. What about delta case? Part of gain which is not touching K forward path. అంటే మనం తీసుకున్న ఫార్వర్డ్ పాత్ లో ఏదైనా పార్ట్ కనుక లూప్స్ ఎనీ లూప్ ఈజ్ నాట్ టచింగ్ అయితే వాటిని రాస్తాం. ఓకే, ఫార్వర్డ్ పాత్ అనే నెంబర్ ఆఫ్ ఉండొచ్చు కదా, ఏదో ఒక ఫార్వర్డ్ పాత్ కి ఎనీ లూప్ ఈజ్ నాన్ టచింగ్ అనమాట. తీసుకున్న ఫార్వర్డ్ పాత్ లో ఒక లూప్ టచ్ అవ్వకుండా ఫార్వర్డ్ పాత్ మూవ్ అవుతుంది, అట్లాంటి వాటిని మల్టిప్లై చేసి రాయాలన్నమాట. దట్ ఈస్ వాట్ డెల్టా కే. వాట్ అబౌట్ డెల్టా? What is the delta? 1 minus sum of individual loop gains plus sum of gain products of all possible combinations of two non-touching loops minus sum of gain products of all possible combination of three non-touching loops plus so on. Okay, 1 minus sum of individual plus sum of two non-touching minus sum of three non-touching plus so on. Sum of four non-touching and so on like that. చూడండి ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి, ఆడ్ నెంబర్ కి మైనస్ వస్తుంది, ఈవెన్ నెంబర్ కి ప్లస్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇండివిజువల్ మీన్స్ అంటే ఏంటి? సింగిల్ లూపే కదా ఇండివిజువల్ అంటే. సార్ నో. సో ఆడ్ నంబర్ అయితే కనుక 1, 3, 5 అట్లాంటి వాటికి వస్తుంది మనకి ఇక్కడ నెగటివ్, ఈవెన్ నెంబర్స్ కి పాజిటివ్ వస్తుంది. అలాగనే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ నోట్ డౌన్ ఏ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం చేస్తూ సరిపోతున్నాం మ్యాక్సిమం. దట్ ఈజియెస్ట్ పార్ట్ దిస్ సిగ్నల్ ఫ్లో ప్రాబ్లం. The presentation is not visible. Oh, sorry. Thank you. ఇక్కడ చూడండి, నిన్న చెప్పింది ఇదే. సి హియర్ ఇండివిజువల్ మీన్స్ ఆడ్ నెంబర్ కి అయితేనేమో నెగటివ్ వస్తుంది, రైట్? ఆడ్ నెంబర్ కి. సి హియర్ ఆడ్ నెంబర్ 3 is the odd number, so you will get negative. So similarly ఈవెన్ నెంబర్ కి ఏమో మీన్స్ 2 కి ఏంటి? పాజిటివ్. వేర్ ఆల్సో ప్లస్ మీన్స్ 4 నాన్ టచింగ్ అనమాట. ఆన్ సో లైక్ దిస్, ఈవెన్ కి పాజిటివ్, ఆడ్ కి నెగటివ్. అలా గుర్తుపెట్టుకున్నాను. నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. నాన్ టచింగ్ లూప్స్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ టచింగ్ లూప్స్ having no common node. having no common node, that's it. So we start.
First of all, what is this transfer function? Formula 1 by delta into summation pk into delta. Right? First step. We need to find the k. What is the k? What is this? What is the term k? Number of forward paths. Forward pass. Find that one first of all. Forward path gains. ఎన్నో డిఫాల్ట్ గా సిగ్నల్ ఇచ్చిన గ్రాఫ్ లో ఒకసారి చెక్ చేయండి ఎన్నో ఫార్వర్డ్ పాస్ ఎన్ని ఉన్నాయి ఫార్వర్డ్ పాస్ ఎన్ని ఉన్నాయి వాట్ ఇస్ మీన్ బై ఫార్వర్డ్ పాస్ ఫ్రమ్ ద ఇన్పుట్ సైడ్ టు ద అవుట్పుట్ సైడ్ First of all, how many nodes are here in this problem? How many nodes? 8 nodes. Very good, 8 nodes. How many forward paths? Student first, no me. Forward paths, no me. Ashita. 2 sir. 2. Very good. Forward path 190. 1 to 8. 1 to 8. Okay, very good. Next forward path 2 వచ్చేసరికి 2 to 5. 1, 2, 5, 5. 6, 7, 8. Right? First forward path రాయండి ఏంటో ఓన్లీ ఫార్వర్డ్ పాస్ మాత్రమే రాయండి స్టాప్ అలాగే నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా 1 2 sir. 2 నుంచి ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా 5. 5 తో స్టార్ట్ అవుతాయి 3, 4 and this is 5. This is what 5. Gain ఎంత G G1, G2, G3. దేనికి G1 G2 G3 FP అంటే ఏంటి ఇక్కడ Forward paths. ఓకే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఎంత అమ్మా ఈ ఇన్పుట్ అవుట్పుట్ గెయిన్ ఎంత ఉంది మొత్తం ఇన్పుట్ అవుట్పుట్ టోటల్ గెయిన్ ఎంత ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ కి మనీషా రెస్పాండ్ G1, G2, G3, G4. G3 G4 G5 into 1 here and here also input side into 1. What about this second forward path gain? G6, G4, This. G5, 1. Okay, so I'm writing in order G4 G5 G6. G6. So forward path 1 వచ్చేసరికి gain ఇది second forward path gain ఇది next second step డెల్టా లో ఫార్ములా ఏంటమ్మా మనకి డెల్టా ఫార్ములా ఏంటి
1 minus sum of individual loop gains. Yeah, individual loop plus 2 non-touching. Sorry, what are maybe individual, 2 non-touching, 3 non-touching, and so on like this. So first మనం మెయిన్ టార్గెట్ ఫార్వర్డ్ పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇండివిజువల్ లూప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ మొత్తం ఫైండ్ అవుట్ చేసి యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఫార్ములా. దట్స్ ఇట్. యూ హావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ ఫార్ములా. సో సెకండ్ వన్ ఇస్ ఇండివిజువల్ లూప్స్. What is mean by loop gain? Loop gain and then Product of branch gains. okay, product of branch gains, both forward and feedback paths, right? So how many loops in this diagram? How many loops? Loops are nothing but closed loop amma. Loop is nothing but closed loop or feedback loop. So any loops ఉన్నాయి దీనిలో, ఈ క్వశ్చన్ లో ఇచ్చిన దానిలో? ఎనీవన్? క్లోజ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి? ఫీడ్బ్యాక్స్ Two closed. 2 క్లోజ్ లూప్స్. ఓకే, ఏమేంటివి? నంబర్స్ చెప్పండి, నోట్స్ రెస్పాండ్. 3 to 4. ఓకే, 3 to 4. దిస్ ఈజ్ 1 క్లోజ్ లూప్. ఓకే, 7 ఇంకోటి 7 to 6. 6 to 7. యారో మార్క్ పెట్టున్నా, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లైక్ దిస్. యూ హ్యావ్ టు ఆల్వేస్ సే లైక్ దిస్, స్టార్టింగ్ ఫ్రమ్ 6 గోయింగ్ టు 7 అండ్ కమింగ్ బ్యాక్ టు 6. ఇంకో లూప్ ఉంది చూడండి, ఇంకొక లూప్ ఉంది. 2 to 5. 2 to 3 to 5, sir. 3 to 5. 3 to 5. 3 to 4 is G2, 4 to 5 is G3, and feedback is minus H2. Okay. Yeah. First one is how many loops are there? 3 loops are there. So I'm assuming loops, individual loop gains means P11, P12, P31. వీటిలో ఎందుకు అర్థం చేస్తున్నాం అంటే, ఈ ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి లూప్ నంబర్ అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ లూప్ నంబర్, సెకండ్ గైన్ ఈజ్ ఇండివిజువల్ లూప్స్ తీసుకుంటున్నామా లేకపోతే 2 నాన్ టచింగ్ 3 నాన్ టచింగ్. ఒకవేళ 2 నాన్ టచింగ్ లూప్స్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ 2 పెట్టుకుంటాం, అన్నిటికీ డిఫాల్ట్ 2 పెట్టుకుంటాం. మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తుంది ఇండివిజువల్ కాబట్టి 1 పెట్టండి సెకండ్ నెంబర్ వచ్చేసరికి. ఓకేనా? ఫస్ట్ letter indicates loop number, first loop, second loop and third loop. So first entry 3 to 4. ఎంత గెయిన్ ఎంత? Minus H1. This is minus H1. Next second loop వచ్చేసరికి 6 to 7. Next 3 to 4 ఉంది కదా. 3, 4, 5, and its gain is G2. Here it is G3, and here it is minus H2 gain, right? Next loop anta 6 to 7. 6 to 7. But gain anta forward gain G5. Feedback gain G5 minus H3. So write down these individually. Next slide. Shall I move to the next one? Yes, sir. Yeah, first loop and the loop gain number 1 and the P11. P11 gain and loop gain and the P11 P. This is the first loop, this is the second loop, and this is the third loop. Loop gain and ఏంటి? Product of both forward and feedback. What is the loop gain here? Minus G2 H1. Very good. Minus G2 H1. What about next? Loop 2. P second loop and individual loops.
What is the loop 2? Loop 2 can ma gain in loop 10. minus H2 G2 G3 Very good. Minus G2 G3 H2 H2. First G లో ఆర్డర్ లో రాద్దాం, నెక్స్ట్ H లో రాద్దాం. నో ప్రాబ్లం. అడగట్లేదు. లూప్ 3 కి minus G5 H3. Next, grain cut off 2 non-touching loops. Second one, 1 minus sum of individual plus sum of 2 non-touching, right? ఇప్పుడు అది కనుక్కోవాలి మనం. Grain product of two non-touching loops. చెప్పగలరా ఎవరన్నా 2 non-touching loops ఏమేమి ఉన్నాయో? 2 non-touching loops ఏమేమి ఉన్నాయో చెప్పగలరా? ఆష్ట, అనిషా, క్రియేట్, H1 H2 వెరీ గుడ్ మా. ఏమేంటి ఇక్కడ చూడండి, నేను ఇది చెప్తాను, నెక్స్ట్ ప్రాబ్లం మీరు చూద్దరు. నాన్ టచింగ్ లూప్స్ అనగానే డైరెక్ట్ గా లూప్స్ మనకి ఎన్ని వచ్చినాయో అక్కడికి వెళ్ళిపోయినమ్మా. లూప్స్ ఎన్ని ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయింది. ఫస్ట్ మనకి లూప్స్ ఎన్ని ఉన్నాయి, ఇండివిజువల్ లూప్స్ ఎన్ని వచ్చాయి మనకి? 3 వచ్చాయి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ లూప్ ని సెకండ్ లూప్ తో కంపేర్ చేయండి. ఎనీ నోడ్ ఇస్ మ్యాచింగ్ ఆర్ డస్ నాట్ మ్యాచ్? ఏదైనా నోట్స్ కామన్ గా ఉన్నాయి రెండింటిలో? లూప్ నెంబర్ 1 అండ్ లూప్ నెంబర్ 2 కామన్ నోట్స్ ఏమైనా ఉన్నాయా? కామన్ నోట్స్ ఐఎమ్ సేయింగ్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఉన్నాయి. సో టచింగ్ గా నాన్ టచింగ్ అప్పుడు కామన్ గా ఉన్నాయంటే టచింగ్. నెక్స్ట్ కంపేర్ విత్ 1 అండ్ 3. లూప్ నెంబర్ 1 అండ్ లూప్ నెంబర్ 3 కంపేర్ లూప్ నెంబర్ 1 అండ్ లూప్ నెంబర్ 3. లూప్ నెంబర్ 1 కి వచ్చేసరికి నోట్స్ 3, 4 ఉన్నాయి. 3 కి ఏమున్నాయి? 6, 7. ఇప్పుడు ఈ రెండు టచింగ్ నాన్ టచింగ్? నాన్ టచింగ్. నాన్ టచింగ్. ఎస్. సో ఒకటి వచ్చింది మనకి కాంబినేషన్, ఒక కాంబినేషన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ లూప్ ని రిఫరెన్స్ గా పెడుతున్నాను. కంపేరింగ్ విత్ ఫస్ట్ లూప్ కామన్ గా ఉన్నాయా లేవా? ఎస్ సార్. ఉన్నాయి. సో నా టచింగ్ ఉన్నాయి కాబట్టి నాట్ పాసిబుల్. నెక్స్ట్ లూప్ నెంబర్ 2 అండ్ లూప్ నెంబర్ 3 కామన్ నోట్స్ ఉన్నాయేమన్నా? Is there any common nodes between 2 and 3? No sir. No. So these two are also non-touching. See in the graph also. చూడండి ఇక్కడ గ్రాఫ్ లో 3, 4 ఒక లూపు, నెక్స్ట్ 6, 7 ఒక లూపు. ఇక్కడ ఒక లూప్ ఉంది, ఇక్కడ ఒక లూప్ ఉంది. దీస్ టూ ఆర్ నాట్ టచింగ్. సిమిలర్లీ మన టార్గెట్ ఏంటి? మెయిన్ థింగ్ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 నాన్ టచింగ్ అంటున్నాడు. సో ఇదొక లూపు, ఇదొక లూపు. సో బోత్ ఆర్ 2 నాన్ టచింగ్స్. నెక్స్ట్ 3, 4, 5 అనేది మనకు ఒక లూప్. నెక్స్ట్ 6, 7 అనేది ఇంకో లూప్. సో దీస్ టూ ఆర్ ఆల్సో నాట్ టచింగ్. సో వీ హ్యావ్ 2 కాంబినేషన్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్. రాయండి 2 combinations. We are taking it as loop 1, P1, P22. ఇక్కడ సెకండ్ లెటర్ 2 indicates 2 non-touching loops అని అర్థం. సెకండ్ లెటర్ 2 indicates 2 non-touching loops. ఫస్ట్ కాంబినేషన్ ఏమేంటిమా? 3, 4. ఫస్ట్ కాంబినేషన్ 3, 4, 6, 7. 3, 4 and 6, 7. 6, 7 గెయిన్ ఎంతమా? G5. Yes sir. ఫీడ్బ్యాక్ లో minus H3. 3, 4 కి minus H1. మైనస్ H1. ఓకే. నెక్స్ట్ లూప్ ఏంటి? 3, 4 అండ్ సెకండ్ కాంబినేషన్
3, 5, and 6, 7. 3, 5. Yeah, okay. 3, 5, and 6, 7. This is G5, this is minus H3. 3, 5 can't gain Minus H2. minus H2. 3, 4, 5. ఇది లూప్ నెంబర్ ఎంతమా P11 ఇది వచ్చేసరికి P థర్డ్ లూప్ ఇది సెకండ్ లూప్ ఇది సిమిలర్లీ థర్డ్ లూప్ వీటి గెయిన్స్ చెప్పండి ఇక్కడ P11 గెయిన్ ఎంత లూప్ గెయిన్ Minus G2 H1. రైట్ మా 96 రైట్ రిమైనింగ్ ఏంటి సైలెంట్ గా కూర్చున్నారు అనుకో P నాట్ ప్రాబ్లం ఓకే Harshastri 88. Next 99. 99. 99. C1. C1. Yes, sir. Yeah, respond ma. C1 respond now. P11 and loop gain manki. Already is number. G2 H1 Okay. What about P31? minus G5 H3 What about this? minus G2 G3 H2 Okay. What about? minus G5 H3 Yeah. No right here. Gain product of first combination of two non-touching. Gain product of first combination of two non-touching. Two non-touching. What is the indication? P first loop and two non-touchings. First letter indicates first combination. Second indicates number of non-touching loops. Okay. Pakkan raskoni clear. P12 equals to product of what are those two? P11 into second loop and C1. P31 P31. అలాగే ఇక్కడ కూడా రాయండి మా మల్టిప్లై చేసి చెప్పండి దానికి P12 ఈక్వల్స్ టు P11 అంటే వాల్యూ ఎంత వాట్ ఈస్ దట్ గెయిన్ Monica, sir what is that gain ma P11? minus G2 H1 Yeah, it's multiplied with P31. minus G5 H3 G5 H3. So both multiply చేస్తే వాల్యూ ఎంత G2 G5 H1 H3 G2 G5 H1 H3. Next same here also. P22 అంటే product of two loops. Same loops అవి. What are those two loops? P21 P31 P21 into P31. Row number 88 ఉన్నారండి మీరు row number 88. Yeah, respond P22. P21 into P31. What is this P21 gain? P21 gain ఎంత P21 కి gain ఎంత Minus G2 G3 H2. Okay. Next G2 P3. minus G5 H2. Okay. Sai Bhavani are you there? Yeah. Total multiply చేస్తే ఎంత
Multiplication now. G2, G3, G5. G2, G3, G5, H2, H3. H2 and H3. This is what second combination of two non-touching. This is first combination of two non-touching. So write down these two. Next gain products of next one entities. Next entity find out చేయాలి. ఫార్ములా చూడండి డెల్టాలో 1 minus sum of individual plus 2 non touching. Next minus 3 non touching. 3 non touching పాసిబిలిటీ ఉందా ఇక్కడ ఏమన్నా ఒకటి 3 లూప్స్ అసలు నాన్ టచింగ్ ఏమన్నా పాసిబిలిటీ ఉందా 3 individual loops touch ఏమన్నా ఉన్నాయా నో ఓకే నెక్స్ట్ వీ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ద లాస్ట్ వన్ ఇస్ డెల్టా ఫైండింగ్ ఆఫ్ డెల్టా అండ్ డెల్టా కి ఆ ఒక స్టెప్ తో ఇంకా ఫినిష్ అయిపోతుంది కంప్లీట్ అయిందమ్మా రెస్పాండ్ Yes, so complete. Okay. Next step is calculation of Milgram delta. Delta and delta. Okay. First we will see this delta. What is this formula? Delta formula and 1 minus sum of individual loops. Next plus sum of two non-touching groups. gains of two non-touching minus and so on. Into 3 non-touching లేదు కదా ఓకే 1 minus individual loops ఎన్ని ఉన్నాయి మనకి వాటి నంబర్స్ చెప్పండి p11 ఇక్కడ చూడండి ఇండికేషన్ సమ్ ఆఫ్ అన్నాడు సమ్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ వాట్ ఇస్ దిస్ సమ్ ప్లస్ ఓకే హౌ మెనీ ఇండివిజువల్ లూప్స్ 3 సో 3 ని యాడ్ చేయండి ఏంటి ఫస్ట్ లూప్ ఏంటి p11 plus p21 plus 21 plus p31. Okay, next plus sum of two non touching ఎన్ని ఉన్నాయి మనకి p12 plus p22. p12 plus p22 సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ చెప్పండి మారన్న p11 ఏంటి minus g2h1 okay p21 కి minus g2 g3h2. okay p31 minus g5h2. okay plus in bracket p12 3. p12 Sir, P31 minus G5H3. h3 okay next p12 చెప్పండి మా ఆల్రెడీ వేసాం కదా p12 ఇదే G2, G5. p11 p22 g2 g5 h1 h3. okay next g5 p22 h1 h3. g2 g3 g5 h2 h3. G2 3 5 and H2 H3 so this is what the ఈ మైనస్ ని ఇప్పుడు లోపలికి అప్లై చేసేయండి డైరెక్ట్ గా మైనస్ లోపలికి అప్లై చేసి చెప్పండి 1 minus minus plus G2 H1 again minus minus plus G2 G3 H2 again this also minus minus plus G5 H3 plus G2 G5 H1 H3 plus G2 G3 G5
H2 and H3. This is the delta. Next, what is the remaining part? We have to find delta K. To find this delta K, first of all, how many K? How many forward paths? How many forward paths? So K equals to 2. That is forward paths. Next, delta 1 కనుక్కున్నాం. Delta 1 K equals to 2 కాబట్టి ఎన్ని వస్తాయి మా delta 1 and delta 2. ఓకేనా? delta 1 అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ కి ఏదైనా లూప్ టచ్ అవ్వకుండా ఉందా? ఐఎమ్ రిపీటింగ్. సీ హియర్. మా ఇది ఒకటే మా కొంచెం లిటిల్ బిట్ ఇది అయిపోతే ప్రాబ్లం అయిపోయినట్టే. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఇది మా. ఈ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ కి ఎనీ లూప్ ఈజ్ నాట్ టచింగ్. ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ నాట్ టచింగ్ హియర్ ఇన్ దిస్ ఫార్వర్డ్ పాత్? You got my point? Anisha? Sir. అర్థమైందా నేను అడిగింది? Sir. ఈ ఫార్వర్డ్ పాత్ కి ఎనీ ఏదైనా లూప్ టచ్ అవ్వకుండా ఉందా? అంటే ఈ లూప్స్ చూడండి 3, 4 టచ్ అయింది. నెక్స్ట్ 3, 4, 5 టచ్ అయ్యే ఉంది. అంటే నోట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. నెక్స్ట్ 6, 7 సేమ్ నోట్స్ ఆర్ హియర్. సో నాట్ పాసిబుల్. సో ఏమీ లేదంటే డిఫాల్ట్ ఇట్ ఈస్ 1. మీన్స్ delta 1 is 1. అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో ఏం లేదు. నెక్స్ట్ delta 2 1 ఆల్వేస్. 1 మైనస్ హియర్ ఆల్సో అమ్మా సేమ్. మళ్ళీ డెల్టా అంటే ఏంటి? 1 మైనస్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ సమ్ ఆఫ్ టూ నాట్ టచింగ్ ఎన్ని ఉంటే అని రాసుకుంటా పోవాలా ఫార్వర్డ్ పాత్ టచ్ అవని. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ. delta 2 అంటే ఏంటి? సెకండ్ ఫార్వర్డ్ పాత్. సెకండ్ ఫార్వర్డ్ పాత్ లో ఏదైనా లూప్ టచ్ అవ్వకుండా ఉందా? దిస్ ఇస్ ద సెకండ్ ఫార్వర్డ్ పాత్. ఏంటి? 3, 4. 3, 4 ఏంటి? టచ్ అవ్వట్లేదా? Yes, sir. వెరీ గుడ్. చూడండి మా సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఏంటి? నోట్ నెంబర్ 1, 2 అండ్ డైరెక్ట్లీ గోస్ టు 5. సో ఈ మిడిల్ లో 3 and 4 మిస్ అయిపోయాను. సో ఈ ఫార్వర్డ్ పాత్ కి ఈ లూప్ అనేది టచ్ అవ్వట్లేదు. ఇంకా ఏమన్నా టచ్ అవ్వకుండా ఉన్నాయా? ఇస్ దేర్ ఎనీ అదర్ లూప్స్ నాట్ టచింగ్ దిస్ ఫార్వర్డ్ పాత్? పాసిబిలిటీ ఉందా? Yes or no? Obviously no. Only one single individual loop that is not touching is 3 and 4. Then gain ఎంత? Minus gain ఎంత అక్కడ? 1 minus sum of individual loop minus d2 h1. ఇంకేమైనా ఉన్నాయా లూప్స్ టచ్ అవ్వకుండా? లూప్స్ ఇంకేమన్నా టచ్ అవ్వకుండా ఉన్నాయా? సో టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు? 1 plus G2 H1. minus of minus plus G2 into H1. Finally now overall transfer function T equals to 1 by delta into summation Pk delta K. What is the K value here? K value 2. So P1 delta 1 plus P2 delta 2 because of 2 forward paths whole divided by delta. This summation matches and this one P1 delta 1 plus P2 delta 2 because K equals to 2. 2 forward paths. Apply and P1 and the value gain and the P1 P. P1 gain and the first forward path gain Minus G2 H1. forward path P1 means starting one, first one adi G1, G2, G3, G4, G5. G1, G2, G3, G4, G5 into delta 1 and the 1. 1. next plus second forward path P2 gain G4, G5, G6. G4, G5 next is corresponding delta 2 delta 2 enta
1 plus G2 H1. 1 plus G2 H1 whole divided by delta. Delta means this one. What is the delta? 1 plus G2 H1 plus G2 G3 H2 plus G5 H3 plus G2 G5 H1 H3 plus G2 G3 G5 H1 H3. ఏమన్నా మిస్ అయినాయమ్మా టర్మ్స్ ఏమన్నా మిస్ అయ్యాయా? ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఈ ఎక్స్పాన్షన్ మల్టిప్లైయర్స్ రాయండి. G4 సెకండ్ లూప్ ది సెకండ్ ఫార్వర్డ్ లూప్ ది ఎక్స్పాన్షన్ మల్టిప్లైయర్స్ రాయండి. G4 G5 G6 plus G2 G4 G5 G6 and H1. That is the overall transfer function T. Shall I move to next one? Completed or not? Anisha, complete అయిందమ్మా 98. Complete. సో అది ఎక్స్పాండ్ చేసి చెప్పండి ఒకసారి. ఎక్స్పాండ్ చేసి చెప్పండి. G1 G1 G4 G5. ఓకే, సెకండ్ స్టెప్ చెప్పండి. G1 G5 G6 ఓకే, plus G1 G2 G5 G6 H1. G1 G2 నా Plus G2 H5 G5 G6 H1. H1. ఓకే, నెక్స్ట్ డినామినేటర్ లో 1 plus G2 H1 ఓకే plus G2 G3 H2 ఓకే plus G5 H3 ఓకే plus G2 G5 H1 H3 plus G2 G3 G5 H2 H3. G2 G5 H2 H3. G3 కూడా ఉంది సార్. ఓకే, అంతేనమ్మా. సో దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సార్ న్యూమరేటర్ లో G4 సార్ G4 G5 G6 ప్లస్ G4 G2 G5 G6. G4 అమ్మా. ఓకే ఓకే, G4 here also G4 no correct? ఓకేనా? కంప్లీట్ అయిందమ్మా. ఎస్ సార్. ఒకసారి చూడండి, మళ్ళీ అట్లనే కనుక్కోవాలండి. ఇనిషియల్ గా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అంటే ఇట్లా డైరెక్ట్ గా నోట్స్ లెక్కన ఇచ్చేస్తాడు. అరల్స్ బ్లాక్ డయాగ్రామ్స్ ఇచ్చి వాటిని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కూడా మార్చవచ్చు ఇలాగే. అది సెకండ్ కేసు. సో ఫస్ట్ we have the transfer function t equals to 1 by delta into summation pk delta k. Here k suffix k is there. Delta అంటే మీనింగ్ ఏంటి? 1 minus sum of individual plus 2 non touching minus 3 non touching and so on like this. So first step ఏంటి? ఫార్వర్డ్ పాస్ ఎన్ని ఉన్నాయో మనం చెక్ చేయాలి. ఫస్ట్ థింగ్ నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాస్ ఏంటి? సో ఫార్వర్డ్ పాస్ వచ్చేసరికి మనకి డిఫాల్ట్ గా 2 ఉన్నాయి. ఏమేంటి అవి? ఫస్ట్ వన్ ఇస్ ఫ్రమ్ ద ఇన్పుట్ సైడ్ టు ద అవుట్పుట్ సైడ్. అంటే 1 2 3 4 5 6 7 8 నోట్స్ ని కంబైన్ చేసుకుంటూ ఒక ఫార్వర్డ్ పాత్ వెళ్ళింది. నెక్స్ట్ ఫార్వర్డ్ పాత్ ఏంటి? 1 2 and this D6 gain going to directly 5. 2 తర్వాత డైరెక్ట్ గా 5 వెళ్ళి కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ 6th నోడ్ 7th నోడ్ and then 8 అవుట్పుట్. సో 1 2 5 6 7 8 ఇట్స్ గెయిన్ ఇస్ G4 5 and 6. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? డెల్టా. డెల్టాలో ఫస్ట్ థింగ్ ఏంటి? 1 మైనస్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్. ఇండివిజువల్ లూప్స్ అంటే ఏంటి? సింగిల్ గా ఉన్న లూప్స్ ఏమి ఉన్నాయి?
సింగిల్ లూప్స్ ఆర్ నథింగ్ బట్ క్లోజ్ లూప్స్ ఆర్ ఎల్స్ ఫీడ్బ్యాక్ పాత్ అంటారు, ఫీడ్బ్యాక్ పాత్. అట్లాంటివి మనకి ఏమైనా ఉన్నాయి, 3 లూప్స్ ఉన్నాయి. ఏమేంటి ఒకటి 3, 4 నుంచి స్టార్ట్ అయింది అండ్ ఫీడ్బ్యాక్ టు ద అగైన్ 3. See here, యారో మార్క్ 3 to 4, ఇట్స్ అగైన్ ఇస్ G2. 4 నుంచి 3కి వెళ్ళిపోయింది మళ్ళీ, అంటే క్లోజ్ లూప్ ఒకటి ఫామ్ అయింది ఇక్కడ, రైట్. అట్లాగే ఇంకో లూప్ ఏంటి 6 and 7, క్లోజ్ లూప్ ఇక్కడ ఒకటి ఫామ్ అయింది, క్లోజ్ లూప్ 6 to 7 and 7 to 6 7 బ్యాక్. నెక్స్ట్ ఇంకో లూప్ ఏంటి 3 to 4, 4 to 5 and coming back to 3. This is one loop. So G2, G3 and minus H2. This is one loop. 3 to 4 is one loop and 6 to 7 is one more loop. Those are 3 individual loops and its gains are already calculated. Next వచ్చేసరికి సింగిల్ లూప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ప్లస్ 2 నాన్ టచింగ్ చూడాలి. 2 నాన్ టచింగ్ చూడాలి అంటే మనం ఆల్రెడీ లూప్స్ ని క్యాల్కులేట్ చేసాం ఇక్కడ. సో ఆ లూప్స్ ని కంపేర్ చేయండి. కంపేర్ one loop 1 with loop 2. Is there any common nodes are there? That is touching. If no common node means that is not touching. So 1, 2 ని కంపేర్ చేస్తే we have 3 and 4 are common. So these two are touching. అంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు 3 to 4 and 3 to 5. ఈ రెండు ఏంటి, రెండు టచ్ అవుతానే వెళ్ళిపోతున్నాయి. సో నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఏంటి లూప్ 1 ఈజ్ కంపేర్డ్ విత్ లూప్ 3. సో అక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. అంటే ఇక్కడ నోట్స్ వచ్చేసరికి 3 to 4, లూప్ 3 వచ్చేసరికి లూప్ 6 and 7 నోట్స్ ఉన్నాయి. సో లూప్ 1 లూప్ 3 ఒక నాన్ టచింగ్ కాంబినేషన్ అయింది. ఇంకో నాన్ టచింగ్ కాంబినేషన్ ఏంటి లూప్ 2 అండ్ లూప్ 3. ఇక్కడ నోట్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి 3, 4 and 5. థర్డ్ లూప్ కి 6, 7 చూడండి ఇక్కడ కూడా 3, 4, 5 ఈ లూప్ ఒకటి. నెక్స్ట్ విత్ సమ్ వాట్ డిస్టెన్స్ 6, 7 లూప్ is there. So this loop and this loop is not touching. Again this loop and this loop is not touching. So 2 కాంబినేషన్స్ ఉన్నాయి, అవి రెండు రాసాం. నెక్స్ట్ స్టెప్ 3 నాన్ టచింగ్ చూడాలి. 3 నాన్ టచింగ్ అనేది పాసిబిలిటీ లేదు, ఇక్కడ నంబర్ ఆఫ్ 3 లేదు. ఇన్ కేస్ ఇక్కడ 8 to 9 ఇంకో నోట్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అనుకోండి, అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. ఇంకో లూప్ కనుక ఇక్కడ ఉంటాయి అంటే ఈ లూప్ నాట్ టచింగ్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ లేదు, నో ప్రాబ్లం. సో 3 నాట్ టచింగ్ కేస్ 0. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ హియర్ gain product of 2 non touching, రెండు మల్టిప్లై చేసాం. దిస్ లూప్ గెయిన్ అండ్ దిస్ లూప్ గెయిన్. సిమిలర్లీ దిస్ లూప్ గెయిన్ అండ్ దిస్ లూప్ గెయిన్. ఫైనల్ గా డెల్టాలో సబ్స్టిట్యూట్ చేసాం మొత్తం వాల్యూస్. నెక్స్ట్ డెల్టా కే అంటే మీనింగ్ ఏంటంటే we have 2 forward paths. Take the first forward path and check whether any loop is not touching that forward path. Delta K means మీరు తీసుకున్న ఫార్వర్డ్ పాత్ లో ఎనీ ఇండివిజువల్ లూప్ కనుక టచ్ అవ్వకుండా ఉంటే దాన్ని యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ లైక్ దిస్. యూ హ్యావ్ టు కన్సిడర్ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ తీసుకుంటే అన్ని టచ్ అవుతా ఉంటుంది, సో నాట్ పాత్. సెకండ్ ఫార్వర్డ్ పాత్ కనుక తీసుకుంటే ఇక్కడ 3, 4 నోట్స్ అనేవి మిస్ అవుతూ వెళ్ళిపోతుంది. సో 3, 4 దగ్గర యూ హ్యావ్ 1 లూప్ ఈస్ దేర్. సో here there is a possibility of delta K, that is minus G to H1. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, minus G to H1. That is nothing but 1 plus of G to H. So total ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ T లో సబ్స్టిట్యూషన్ చేసాం. That's it. ఇదే మోడల్ లో ప్రాబ్లం ఏమన్నా హోంవర్క్ సార్? నో చేస్తారా? ఒకటి ట్రై చేస్తారా? రెస్పాండ్. Yes, sir. ఓకే, రేపు ఇంకొక డిఫికల్టీ ప్రాబ్లం చెప్పి అప్పుడు ఇస్తాను. నో ప్రాబ్లం. హూ ఇస్ ద నెక్స్ట్ క్లాస్? సార్. ఓకే, డోంట్ లెఫ్ట్ ఎనీవన్. ఐ విల్ టేక్ దట్ అటెండెన్స్.